ఇక్కడ వచ్చిన వెంటనే ఒక స్కామ్ జరిగింది మనతో. ఇక్కడ కప్పులు ఏమేమో ఉంది తినేదానికి, చూసి ఆర్డర్ చేయండి. టోటలీ 16,98,400 అయ్యింది. మీ అందరికి నేను మీ ఇంటి తెలుగమ్మాయి అండ్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వియట్నాం, హానాయ్. ఇక్కడ వచ్చిన వెంటనే ఒక స్కామ్ జరిగింది మనతో. మన వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ 300 రూపీస్ ఇచ్చి తీసుకున్నాము. బట్ ఇక్కడ ఈ వెండ్ మెషిన్ ఉంది కదా, ఈ వెండ్ మెషిన్లో ఓన్లీ 90 రూపీస్ ఉంది వాటర్ బాటిల్ కాస్ట్. సో ఇక్కడ వచ్చేకిన ముందు 2 things టు నోట్. వాటర్లో స్కామ్ అవ్వకండి. అండ్ సెకండ్ థింగ్, యూఎస్ డాలర్స్ అండి, మన ఇండియన్ రూపీస్ ఇక్కడ లేనే లేదు, ఎక్కడా కన్వర్టే చేస్తూ ఉండలేదు. సో యూఎస్ డాలర్స్ తీసుకొని రండి, దానికి వాల్యూ చాలా ఇస్తూ ఉన్నారు. సో వాటర్ బాటిల్ గురించి చెప్పాను కదా, ఇది చూడండి. ఈ వాటర్ బాటిల్ 97,000 వియట్నామీస్ డాంగు, అంటే ఆల్మోస్ట్ 319 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఈ వాటర్ బాటిల్కి. బట్ అప్పుడే చూపించాను కదా వెండ్ మెషిన్, అక్కడ తక్కువ ఉంది. సో మీరు చూసి తీసుకోండి వాటరు. అండ్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. కోకోనట్ వాటరు మన ఊర్లో అంతా మనము ఒక బాటిల్లోకి వేసి అమ్ముతాం కదా, బట్ దాంట్లో యాడెడ్ షుగర్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, న్యాచురల్ కోకోనట్ బాగా ట్రిమ్ చేసి పెట్టిండారు. న్యాచురల్ కోకోనట్ ఊరికే కట్ చేసి ఇస్తారు మనకి తాగేదానికి. ఇది 57,000 వియట్నామీస్ డాంగ్, ఆల్మోస్ట్ ఒక 180-200 రూపీస్. సో చూసి తీసుకోండి వాటర్ కావాలన్నా, కోకోనట్ వాటర్ కావాలన్నా అని. బట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంది. ఇది నేను బెంగళూరులో చూసి తిని ఒక సూపర్ మార్కెట్లో, చాలా టేస్టీగా ఉండింది. బట్ ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు? 75,000 వియట్నామీస్ డాంగ్. నాట్ వర్త్ ఇట్. డోంట్ డ్రింక్ ఇట్. స్టే హైడ్రేటెడ్. వాటర్ తాగండి, ఎందుకంటే ట్రిప్లో ఉండేటప్పుడు మనం హైడ్రేటెడ్గా ఉండేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం ఇప్పుడే ట్యాక్సీ బుక్ చేసాము మనము నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళేదానికి. ఎంత ఛార్జ్ చేశారో తెలుసా? 7,50,000. బట్ వియట్నామీస్ డౌన్. సో మన దుడ్లో ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ ఛార్జ్ చేశారు ట్యాక్సీకి. అంతా లక్షల్లో ఉంది, వేల్లో ఉంది. ఇక్కడ ఏమో కోటీశ్వర్ ఫీలింగ్ వస్తూ ఉంది, బట్ అంతంతా కాస్ట్లీ లేదు. సో మన వ్యాన్ వచ్చింది, ఇదే మన వ్యాన్. ప్రైవేట్ ట్యాక్సీ తీసుకున్నాం 7 లక్షలు వియట్నామీస్ డాంగ్ ఇచ్చి. అండ్ బట్ అంతంతా కాస్ట్లీ కాదు. డివైడ్ బై 3.02 చేయండి. సో అప్రాక్సిమేట్లీ 2,000 రూపీస్. బట్ వీ హ్యావ్ అ ప్రైవేట్ ట్యాక్సీ ఫర్ అవర్ సెల్ఫ్. మళ్ళీ వీళ్ళే తీసుకొని పోతారు మన రూమ్ కాడికి. వీ హ్యావ్ అ క్వైట్ అ బిగ్ ట్యాక్సీ. ఫ్యామిలీ పెద్దది కదా, సో చాలా పెద్ద ట్యాక్సీ కావాల్సి పడింది మనకి. సో మనం ఒక అపార్ట్మెంట్ దగ్గర వచ్చాము. అండ్ వీళ్ళది కల్చర్ ఉంది. ఆడ బుద్ధ ఉండారు. అక్కడ చూడండి, అది వెలిగి అక్కడే ఎండిపోయి బట్ కింద పడిండ్లే. సో ఈ అగరబత్తీలు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్కహాల్ అంతా పెట్టారు స్వామికి. సో వీళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. బట్ వీ గాట్ అ ఛాన్స్ టు సీ దర్ కల్చర్. ఇది బిస్కెట్స్, మరి ఇది మిల్క్. ఇక్కడను ఉంది వాటర్ బాటిల్, టీ, డబ్బులు, ఫ్లవర్స్ అంతా పెట్టారు స్వామికి. గేజ్ అంతా పెట్టేసి బయటకు వచ్చాము. అండ్ చూడండి, ఇక్కడ వస్తే ఇక్కడే ఉంది టూర్స్ అంతా ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళ ప్రైజింగ్ ఇలా ఉంది.
బట్ ఆపోజిటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాము, ఎగ్ కాఫీ. ఇది వీళ్ళది లోకల్ ఫుడ్, ట్రై చేయాలా అనుకుంటా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంకా మెంటలీ ప్రిపేర్డ్లే ట్రై చేసేదానికి, బట్ ట్రై చేయాలా డెఫినెట్లీ. అండ్ ఇది ఒక ఫుల్ స్ట్రీట్ అంతా ఉంది ఒకే స్ట్రీట్లో. చూసేదానికి చాలా సిమిలారిటీస్ ఉంది మన ఇండియన్ కల్చర్లా, మరి వీళ్ళ కల్చర్లా. జనాలు మాట్లాడుతూ ఉంటేనో కొట్లాడుతూ ఉండరు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మనకి వాళ్ళ భాష రాదు కదా. బట్ ఈ మా స్ట్రీట్ ఫుడ్ అమ్ముతా ఉంది, ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉంది, బట్ కొట్లాడినట్లు ఉంది. మనము ఇక్కడ తినేదానికి వచ్చాము, చాలా ఆకలి అవుతా ఉండే. అండ్ ఇక్కడ కప్పులు ఏమేమో ఉంది తినేదానికి, చూసి ఆర్డర్ చేయండి. ఈవెన్ ఎగ్స్లో ఫ్రాగ్ ఎగ్స్ ఉంది అండ్ స్క్విడ్ ఎగ్స్ అంతా ఉంది. సో కేర్ఫుల్గా ఆర్డర్ చేయండి. మేము ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మనము చూసి ఆర్డర్ చేసుకున్నాము. మనం ఆర్డర్ చేసిండే ఫుడ్లో ఆక్టోపస్ వచ్చింది అండ్ మనం ట్రై చేసాము, బాగానే ఉండింది. ఇది ష్రింప్. అండ్ సీను ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. ఆక్టోపస్ ఎలా ఉండింది? మన బిల్లు వచ్చేసింది టోటలీ 16,98,400 అయ్యింది. వింటుంటేనే తల చెడుతుంది 1 లంచ్కి ఇంతనా అని. బట్ భయపడకండి, ఇది వియట్నామీస్ డాంగ్. సో ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 5,600 రూపీస్ అయింది. బట్ మనం అందరూ తిన్నాము. వియట్నాంలో లిటరలీ లక్షల్లో తింటా ఉన్నాము. బట్ వియట్నామీస్ డాగ్ మరీ చెప్తున్నాను, సో మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. సో 16 లక్షల ఫుడ్ తిన్నాక ఇప్పుడు స్ట్రీట్స్ ఆఫ్ వియట్నాంలో నడుస్తున్నాం మనము. అండ్ చాలా షాపింగ్ అంతా ఉంది ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడే మన అపార్ట్మెంట్ ఉండేది, అపార్ట్మెంట్ దగ్గరలోనే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ ఉందంట. సో అది చూస్తాము అని వచ్చాము. ఇక్కడ చూడండి లోకల్ స్ట్రీట్ ఫుడ్ ఉంది. సో ఐ థింక్ లోకల్ స్ట్రీట్ ఫుడే బెటరు రెస్టారెంట్స్ కింద. అంటే చూడొచ్చు, మనము చూసి తీసుకొని తినచ్చు. సో ఆప్ట్ ఫర్ లోకల్ స్ట్రీట్ ఫుడ్. మనము ఒక చర్చ్ దగ్గర వచ్చాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ అంట హనాయ్లో. చాలా ఓల్డ్ చర్చ్ అంట. సీను, యూ హ్యావ్ ఎనీథింగ్ టెల్ అబౌట్ దిస్ చర్చ్? I don't know about this tree, but it's old church, I know that. Yeah, అది కరెక్టే తను చెప్తా ఉండేది, ఎందుకంటే చాలా ఓల్డ్గా ఉంది చూసేదానికి. బిఫోర్ వరల్డ్ వార్ అంట. ఇది క్రేజీగా ఉంది చూసేదానికి. వియట్నాంకి వచ్చాము కదా, వియట్నాం క్యాప్ పెట్టుకోలేదంటే ఎట్లా అనేసి వియట్నాం క్యాప్ తీసుకున్నాను. క్యూట్గా ఉంది చూసేదానికి. మీరేమనుకుంటున్నారో చెప్పండి నా కమెంట్స్లో. మనం ఫైనలీ క్యాప్ వేసుకొని బ్లాగ్ చేస్తున్నాము. ఇది చాలా డ్రీమీగా ఉండింది, నాకు కావాలా అనేసి ఉండింది ఈ హ్యాట్, బికాజ్ ఐ రియలీ లైక్ హౌ దిస్ లుక్స్. అండ్ అది వియట్నాంలో వాళ్ళ లోకల్ ట్రెడిషన్ ఫాలో అయ్యేది, చాలా బాగుంది. దీనికి టోటలీ $2 చార్జ్ చేశారు. అప్రాక్సిమేట్లీ 40,000 వియట్నామీస్ డాంగ్. అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏమి అని చూసే టైం వచ్చేసింది. మనతో ఒక స్మాల్ ట్రావెలర్ వస్తున్నాడు అండ్ వాన్ బర్త్డే సెలబ్రేట్ చేసేదానికే మనం వచ్చాము. ఇక్కడ చూడండి. హోల్డ్ ఆన్. హలో, హాయ్ గైస్, వాట్స్ హ్యాపెనింగ్? ఇదిగోండి, దిస్ ఈజ్ అవర్ సెటప్. And this is the cutie for whom everything is being done. Kittu, hi. చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు బలూన్స్తో. అంతా వాళ్ళ మావయ్య అంతా ఊది ఆయనే అంతా సెటప్ చేశారు అని చెప్పమంటా ఉన్నారు వ్లాగ్లో. బర్త్డే కోసం స్పెషలీ కోకోమెలన్ థీమ్ పెట్టి ఆయనది కేక్ తెచ్చాము బెంగళూరు నుంచి. ఈజ్ డన్ రియలీ వెల్. అండ్ సెక్యూరిటీ లాంచ్లో వదిలారు మనకి కేకు. దేర్ వి గాట్ లక్కీ. సో కిట్టు బర్త్డే ప్రిపరేషన్ అంతా ఇక్కడ అవుతా ఉంది. సీను బలూన్ బ్లోయింగ్ టాస్క్ తీసుకున్నారు. ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ మీరు? ఈ అబ్బాయి మీకు అంతా గుర్తుంటుంది, 1 year ago తను నామకరణంకి సర్ప్రైజ్గా వచ్చాము. ఆ వ్లాగ్ చెక్అవుట్ చేయలేదంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి.
లింక్ పెడతాం డిస్క్రిప్షన్లో. కేకు సెటప్ అయ్యేదానికి వచ్చేసింది. కిట్టుది ఫోటో సెషన్ అయితే ఉంది. బర్త్డే బాయ్ ఇస్ గెటింగ్ రెడీ. కిట్టు, ఆర్ యూ ఎంజాయింగ్ ద టబ్? రెడీ అయి వచ్చేసాడు. కేక్ చేంజ్ చేసాము. చాలా ట్రావెల్ అయ్యి వచ్చింది కదా, సో ఆ కేక్ తీసుకోలే. ఇంకో కేకు సెలబ్రేషన్స్ అంతా ఫినిష్ అయిపోయింది. అండ్ మార్నింగ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎండ చాలా 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 ఉంది ఇక్కడ. అండ్ కొంచెం తిరిగేపటికే చాలా టైర్డ్ అయిపోయాము. ప్లస్ మన జర్నీ చాలా 2 ఫ్లైట్స్ తీసుకున్నాం కదా, సో చాలా టైర్డ్ అయిపోయాము. ఒక 4 అవర్స్ మతిలే నిద్రపోయాము. అండ్ ఇప్పుడు వచ్చాము స్ట్రీట్ ఫుడ్ అండ్ నైట్ లైఫ్ ఆఫ్ వియట్నాం ఎక్స్ప్లోర్ చేసేదానికి. ట్రాఫిక్ ఉంది, జనాలు ఉండారు. ఈరోజు సండే వేరే, సో రండి అందరూ పోయేసి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు టైం ఆల్రెడీ 9:15 అయింది. అండ్ చూడండి ఎలా కూర్చోండారో అందరూ. కూర్చొని వీళ్ళది కల్చరే ఇంత లో లయింగ్ చైర్స్ మీద కూర్చొని తింటా ఉండే కల్చరు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది, స్ట్రీట్ ఫుడ్ ఉంది. అండ్ చాలా జనాలు ఉండారు. నేను బైక్ కల్చర్ చాలా ఉంది. ఇలాంటి టీవీఎస్ బైకుల్లో హెల్మెట్లు వేసుకొని మనలాగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక హోటల్కి వచ్చాము, రెస్టారెంట్కి ఫుడ్ తినేదానికి. సో ఇది ఒక టిపికల్ ఇండియన్ క్విజీన్ రెస్టారెంట్ మనం వచ్చిండేది. అండ్ ఇక్కడ తినేదానికి చూస్తాం ఏమేమి చిక్కింది అని. ఇండియన్ ఫుడ్, సాయంత్రము ఆక్టోపస్లు, కప్పులు అంతా చూసి భయపడేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా కొంచెం టైం ఎత్తుకుంటుంది మనకి అడ్జస్ట్ అయ్యేకి వీళ్ళ ఫుడ్ కల్చర్కి. బర్త్డే బాయ్ది ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు బర్త్డే బాయ్ పేరు చెప్పుకొని మనమంతా తినాలా ఫుడ్. టేబుల్ పక్కనే ఒక పాండ్ ఉంది. మీకు క్లారిటీగా కనిపిస్తుందా లేదా తెలియదు నాకు, బట్ దీంట్లో ఫిషెస్ అంతా ఉంది. అండ్ ఈ కల్చర్ చాలా ఫేమస్ వియట్నాంలో, లేకపోతే ఎనీ ఏషియన్ కంట్రీస్లో. అండ్ ఈరోజు మనం ఈ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడే మనం తిని ఫినిష్ చేసాము. ఇండియన్ ఫుడ్ తిన్నాము. లైక్ ఐ ఆల్వేస్ సెడ్ ఇన్ ది అదర్ వ్లాగ్స్, ఎంత అవుతుందో అంత ఇండియన్ ఫుడ్ అవాయిడ్ చేయండి. వేరే కంట్రీస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో పర్టికులర్లీ అంతేం టేస్ట్ ఉండలే, బట్ క్వాంటిటీను చాలా తక్కువ ఇచ్చారు. సో సాటిస్ఫాక్షన్ అవలే. బట్ యా, వీ హ్యాడ్ ఇండియన్ ఫుడ్. వీ ఫినిష్డ్ అవర్ డిన్నర్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు స్ట్రీట్స్ ఆఫ్ వియట్నాం ఎక్స్ప్లోర్ చేసేదానికి పోతా ఉన్నాము. సో మన ఫుడ్ లిటరలీ కాస్టెడ్ 48 lakhs వియట్నామీస్ డాగ్. బట్ ఈవినింగ్ మనకి యాక్చువల్లీ తక్కువ అయింది, కంపారిటివ్లీ చాలా తక్కువ అయింది. ఓన్లీ 17 lakh అయ్యింది వియట్నామీస్ డాగ్. బట్ ఇప్పుడు 48 lakhs అంటే 3 times మోర్. దాన్ని చూసి మీరు అంచనా వేసుకోండా ఇండియన్ ఫుడ్ వేరే కంట్రీలో తింటే ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని. డిన్నర్ ఫైనలీ ఫినిష్ అయింది. ఇదే మనం తినే రెస్టారెంట్ బిహైండ్ మీ. బట్ లోకలైట్స్ ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. టైం అప్రాక్సిమేట్లీ 10-10:30 అవుతా ఉంది. బట్ చూడండి అందరూ ఇంకా స్ట్రీట్స్లోనే ఉన్నారు. ఇక్కడ కాదు, ఇంకా ఆ పక్క ఉన్నారు స్ట్రీట్స్లో. అది పోయి చూపిస్తాను ఎలా ఉన్నారు అనేసి. కిట్టు ఓన్లీ 1 year, బట్ మనకి 50 lakh రూపీస్ 50 lakh వియట్నామీ డాంగ్ పార్టీ ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ రేంజ్లో ఉంది. స్ట్రీట్స్ ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. ఇంతసేపు ఫుల్ రష్ ఉండింది, ఇప్పుడు కొంచెం ఎంటీగా ఉంది.
బట్ నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా పోతానే ఉంటారు. పోదాం, చూద్దాము స్ట్రీట్ ఫుడ్ నైట్ లైఫ్ ఎట్లుంది అనేసి. చూడండి అక్కడే లేక్ ఉంది, ఆపోజిట్లోనే వెండ్ మెషిన్స్ ఉన్నాయి. ఇలా స్ట్రీట్ సెంటర్లో వెండ్ మెషిన్స్ ఉన్నాయి. మనకి ఏమైనా కావాలంటే తీసుకొని తినచ్చు అనమాట. నడుచుకుంటూ ఒక లేక్ కాడ వచ్చాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. $50,000 వియట్నామీస్ డాంగ్ ఛార్జ్ చేశారు. దీన్ని రీప్ అంటారంట. ఇక్కడ ఈ కల్చర్ ఉంది. సో ఆ సిగ్నల్ నుంచి ఈ సిగ్నల్కి మనకి బౌండరీ ఇచ్చారు. అండ్ మన ఇక్కడ అంతా తోలచ్చు. ఈ బండి చూడండి, ఈ అమ్మాయి తోలుతుంది, అలాగా మనము తోలచ్చు. ఆర్ వెయిట్ ఓకే 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 మన వెయిట్ను అది విత్ స్టాండ్ అవుతుందంట. సో ఇట్స్ ఓకే. హాయ్ లోడే మనకి ఇంగ్లీష్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తీసుకునేదానికి హెల్ప్ చేశాడు. నేను ఈరోజు ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేశాను. మీకు ఈ వ్లాగ్ ఎట్లా నచ్చిందో నాకు ఈ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.